గణితమే ఆయన ఆత్మ నివేదన, గణితమే ఆయన ప్రపంచం, గణితమే ఆయన పంచ ప్రాణం, గణితమే ఆయన జీవన యానం, గణితమే ఆయన అర్థం, గణితమే ఆయన పరమార్థం. మిత్రులారా, అందుకే అలాంటి అద్భుతమైనటువంటి మ్యాథమెటిషియన్ జన్మదినాన్ని భారత ప్రభుత్వం 2012లో జాతీయ గణిత దినోత్సవంగా జరుపుకోవడం అనే అనుమతి ఇచ్చినందుకు చాలా మనం సంతోషపడాలి. లేకపోతే మనకు ఈ అవకాశం దొరికేది కాదు. సంవత్సరంలో ఒకరోజైనా మ్యాథమెటిక్స్ గొప్పతనం గురించి మాట్లాడుకునే అవకాశం మనకు దొరికేది కాదు. కాబట్టి అట్లాంటి మ్యాథమెటిక్స్ మనం కూడా మ్యాథమెటిక్స్ టీచర్లు అయినందుకు గర్వపడాలి, మ్యాథమెటిక్స్ను ప్రేమించాలి, ఆరాధించాలి. అప్పుడే పిల్లలకు మనం అది చెప్పగలుగుతాం. పిల్లవాళ్ళలో ఇంట్రెస్ట్ రావడానికి ముందు మ్యాథ్స్ టీచర్ ఉండాలి. మ్యాథ్స్ టీచర్ ఏడ్చుకుంటూ బోర్ కొట్టుకుంటూ ఇది చెప్పాలి ఒకటి రాడు కానీ మనం కూడా అలా క్లాస్లో పోతే మనం ఏడితే వాడు మనం నవ్వుతా వాడు. ఇప్పుడు ఎవరైనా చనిపోయినాక ఆ వాతావరణం అంతా ఎట్లుంటుంది, దుఃఖపీడితంగా ఉంటుంది. దీన దుఃఖ పీడితులాగా అంతా దినాతి దీనంగా అక్కడ ప్రతి ఎవరైనా నవ్వుకుంటూ వచ్చినా కూడా ఇంటి దగ్గర రాగానే వీడు కూడా స్టార్ట్ చేస్తాడు. అంతవరకు నవ్వుకుంటూనే వస్తాడు. హాస్పిటల్లో పోతే కూడా మొత్తం నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. అందుకనే క్లాస్ రూము ఒక దేవాలయం లాగా. టీచర్ ఎంటర్ అయితే వాడు ఆనందం, ఉత్సాహం ఆ క్లాస్లో కనిపించే విధంగా టీచర్ ఎంత హ్యాపీగా ఎంటర్ అయ్యి మ్యాథమెటిక్స్ చెప్తుంటే అంత సంతోషపడితే ఏ సబ్జెక్ట్ అయినా ఇంతకుముందు మేడం చెప్తుంది కదా, ఏ సబ్జెక్ట్ బాగా చెప్తారో ఆ పిల్లలు ఏ టీచర్ను అప్రిషియేట్ చేస్తారో భవిష్యత్తులో కూడా అదే చదవాలని అనుకుంటుంది, సహజం. అందుకనే మన మ్యాథమెటిక్స్ టీచర్స్ చాలా అద్భుతంగా మనం సంతోషంగా మ్యాథమెటిక్స్ను వాడికి మ్యాథ్స్ అనుకోదు, వాడికి ఎప్పుడు టైం అయిపోయిందో తెలియదు. అట్లా మ్యాథమెటిక్స్ చెప్పగలిగితే అద్భుతాలు జరుగుతాయి. గణితం అంటే ఆలోచన, గణితం అంటే అభివృద్ధి, గణితం అంటే అందం, గణితం అంటే జీవన గమనం, గణితం అంటే జీవిత సారం, గణితం అంటే మానవ నేస్తం, గణితం అంటే భగవత్ తత్వం, గణితం అంటే అభివృద్ధి పథం, గణితం అంటే నివృత్తి మార్గం, గణితం అంటే సమస్య తోరణం, గణితం అంటే సాధన సోపానం. ఒక్కొక్క లైన్ గురించి గణితం మాట్లాడుకోవచ్చు. అందుకే వాట్ ఈస్ మ్యాథమెటిక్స్ అంటే లాజిక్ థింకింగ్ అండ్ రీజనింగ్, డెవలపింగ్ రీజనింగ్. ఇంతకుముందే మాట్లాడుకున్నాం. అందం అంటే బ్యూటీ, సిమెట్రీ. గణితం అంటే జీవన గమనం, స్పీడ్. సో వాట్ ఈస్ మ్యాథమెటిక్స్ అంటే స్పీడ్ అండ్ అక్యురసీ. మ్యాథమెటిక్స్ ఉన్నదే దానికోసం. కూడుకుంటూ పోతే లేట్ అవుతుందని మనం ఎక్కాలు తయారు చేసాం, ఫాస్ట్గా వస్తాయని. సో స్పీడే ఇప్పుడు సాఫ్ట్వేర్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎందుకు డెవలప్ అవుతుందంటే తక్కువ టైంలో మనం ఆ పనిని చేయగలగడం, తప్పు లేకుండా చేయడం అన్నది మన ముందున్నటువంటి టాస్క్. కాబట్టి కొత్త కొత్త విషయాలను కనిపెడుతూ ఉన్నాం. సో ఇక భగవతత్వం అంటే కూడా ప్రపంచానికి ఒబామా పార్లమెంట్కి వచ్చి మనకు అక్నాలెడ్జ్ చేసిండు. ద వరల్డ్ ఓస్ వెరీ మచ్ టు ఇండియా అని చెప్పింది. భారతదేశం చాలా రుణపడి ఉంది. ఎందుకంటే భారతీయులు జీరో కనిపెట్టి ఉండకపోతే ప్రపంచం ఇంత అభివృద్ధి చెందేది కాదు. ఇండియన్స్ వుడ్ హ్యావ్ నాట్ ఇన్వెంటెడ్ జీరో, ద వరల్డ్ వుడ్ హ్యావ్ నాట్ డెవలప్డ్ వాట్ ఇట్ ఈస్ నౌ అని చెప్పి చాలా విషయాలకు మనకు తెలియదు. జీరో ఏంటి, వాట్ ఈస్ ద గ్రేట్నెస్ ఇన్ జీరో. జీరో అదే ఇంకా వాల్యూ అనేది శూన్యమైనప్పుడు దానికి అంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇవ్వాలంటే, సో చాలా విషయం అందులో దాగుంది. ప్రపంచం ఎందుకు కనిపెట్టలేకపోయింది జీరోను, కేవలం భారతదేశమే ఎందుకు కనిపెట్టిందంటే భారతదేశంలో ఉన్న ఆధ్యాత్మికత, వేదాంతము. సో వేదాంతం అంటే అబ్సల్యూట్ సైన్స్. ఐన్స్టీన్ లాంటి మహానుభావులు కూడా ఒప్పుకుంటారు. ఆఫ్టర్ బికమింగ్ సో గ్రేట్ సైంటిస్ట్ ఐన్స్టీన్ ఏం చెప్తాడు, ఐ కేమ్ టు నో దట్ ఐ డోంట్ నో ఎనీథింగ్ అని చెప్పి. అట్లానే ఈ జీనమ్ ప్రాజెక్టు, జీన్స్ మీద రీసెర్చ్ చేసిన ప్రాజెక్ట్ డైరెక్టర్, ఆయన ప్రాజెక్ట్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఆయన పుస్తకం రాశాడు. మై అడ్మైరేషన్ ఆఫ్ గాడ్ బికమ్స్ వెరీ రిచ్ అని చెప్పి భగవంతుని గురించి ఆయన పుస్తకాలు రాశాడు. అంటే చదువుకున్న వాళ్ళు దేవుని నమ్మడం కాదు, ఎక్కువ చదివాడు ఎవడు ఇక భగవంతుడు తప్ప ఏదో ఒక ఎనర్జీ ఉందని చెప్పి గొప్ప గొప్ప వాళ్ళు
చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. హాకిన్స్ లాంటి మొన్నటి హాకిన్స్ సంథింగ్ ఇస్ దేర్ అని చెప్పి చెప్పాడు. సో ఇట్లా జీరో, అన్నిటికీ మూలం జీరో. పూర్ణమదం పూర్ణమిద పూర్ణాత్ పూర్ణ ఉదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ ఉచిష్యతే. ఫిజిక్స్లో కూడా లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఎట్లా చెప్తున్నామో, శక్తి నిత్యత్వ నియమం, దైవ నిత్యత్వ నియమం. సో ప్రపంచంలో ఉన్నదంతా పూర్ణమే, అది మారదు, ఎక్కువ కాదు, తక్కువ కాదు అనే భావన నుండి శూన్యం అంటే ఆ సింబల్ కూడా ఎట్లా ఉంటుంది, బ్రహ్మాండం ఉంటుంది. జీరో లాగా మిగతా ఉండవు. ఆ పిల్లలను ఒక్కొక్క అడిగితే జీరో ఈజీగా రాయగలుగుతారు. చూడండి కూడా ముద్దుకుంటుంది, సిమెట్రికల్గా ఉంటుంది. ఇంకా మిగతా లెటర్స్ అన్నీ ఒకటి వంకర, ఒకటి టిక్కర, ఒకటి ఎందుకు రాయాలి సార్ అని కూడా పిల్లలు అడుగుతుంటారు. ఒక ఆయన లెక్క చెప్తున్నాడు, మనం ఇప్పుడు మంచి పిల్లలకు చదువు చెప్పడం ఈజీ, రోడ్ బాగుంటే డ్రైవింగ్ చేయదు. అదే కంక రోడ్ మీద, ముంద రోడ్ మీద ఎంత ఇబ్బంది అవుతుందో. బాబు 2లోకి వెళ్ళి 5 తీసేదని నేర్పాలి. 2లో నుంచి 5 తీసేయాలి. 2లో నుంచి 5 తీసేయాలంటే పోదు. పోకపోతే ఏం చేయాలి, పక్క దానికి వెళ్ళి అప్పు తెచ్చుకో. అప్పు 10 అప్పు తెచ్చుకుంటే 12 అయితే 12కి 5 తీసేయాలని సార్ చెప్తున్నాడు మా సింగ్ దాంట్లో. వాడు మన తాతల ముత్తాతల నుంచి అప్పులు ఇచ్చేది తప్ప అప్పు తీసుకోవాలంటే చెప్పాం మనం కదా, తీసుకునేది కాదు. వాడు పెడుతుండు, సార్ మా ఇంట్లో వండలేదు, మా తాతల ముత్తాతలు ఎవరి అప్పు తీసుకునేది, నువ్వు ఎట్లా చెప్తున్నావు సార్ అప్పు తీసుకునే సమస్యనే లేదు, అది ఏమన్నా కానీ. అలాంటి పిల్లలకు మనం ఇది అర్థం చెప్పాలంటే ఓసారి నవ్వుకోవడానికి ఉన్నా, ఓసారి పిల్లలకు అర్థం కావుకోండి కాన్సెప్ట్. ఊళ్ళో స్కూల్ కాలిపోయినారు. స్కూల్ కాలిపోతే పిల్లలంతా సంతోషంగా ఇంటికి పోయాడు. ఈరోజు మంచి మంచి పని అయినా ఒక్కడు మాత్రం స్కూల్ ముందు కూర్చొని ఏడుస్తున్నాడు. ఎవడో నాలుగు ముసలి వాడు స్కూల్ ముందుకి వెళ్ళి ఈ పిల్లల్ని చూసాడు, ఏడుస్తున్నాడు. ఈ కూర్చొని అరే ఇదంతా చాలా మంచి విద్యార్థి ఉన్నట్టు స్కూల్ కాలిపోయిందని బాధపడుతున్నాడు. అయ్యా బాబు బాధపడకు, మేము అనుకున్నాం మళ్ళీ శక్తిదా నేనా మీకు స్కూల్ ఏర్పాటు చేస్తాము అని చెప్తే, అది కాదు సార్ మళ్ళీ ఇంకా ఏదో ఏర్పాటు చేస్తాను, నా బాగా స్కూల్ కాలిపోయిందని కాదు, మా మ్యాథ్స్ టీచర్ బాగానే ఉన్నాడు ఆయన ఇది ఒకటి. మిగతా సార్లు అంతా మంచి వాళ్ళు అవుతారు, చెప్తారు కదా మాకు ఆ సార్ చాలా మంచి. ఎందుకు వాళ్ళ కథలు పిల్లలకి బోర్ కొట్టారు, అది మంచి ఇంట్రెస్ట్ వింటాడు, వాళ్ళు కూడా బాగా వస్తుంది. వాళ్ళు ముచ్చట పెడతారు, మంచి పడున్నాయి బర్త్డే అయినా రాండి ఇంట్లో మన రాలేదు ఎడిపోయిన ముచ్చట పెడతారు, వాళ్ళకి ఫ్రెండ్షిప్ అవుతుంది. చాలా మంచి సార్ చాలా మంచిగా మాట్లాడతారు. మనము మనమైతే వాళ్ళంతా పడిపోయి ఈ పీరియడ్ ఎప్పుడైనా బాబు అని ఏదో చూసే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే తప్పదు, అట్లా చెప్పలేదనుకో వానికి రిజల్ట్ రాదు. కాబట్టి ఆ ఏజ్లో ఎట్లుంటుంది, ఏది అవసరం, దేనికి కష్టపడైనా నేర్చుకోవాలనే మనస్తత్వము. క్లాస్లో 2, 3, 5 మంది ఉంటారు నిజంగా మ్యాథమెటిక్స్ పిల్లలు, వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు. వానికి టైం తెలియదు, వానికి ఆట ఆడినట్టు ఉంటుంది మ్యాథమెటిక్స్ అంటే. అది కూడా రాసుకున్నాం, మ్యాథమెటిక్స్ అంటే ఒక ఆటలాగా. నిజంగా మ్యాథమెటిక్స్ ఇక్కడ చాలామంది నేను అనుకుంటా చిన్నప్పుడు క్లాస్లో మ్యాథ్స్ ఇష్టంతో చదివి వచ్చి ఉంటారు. మేడం చెప్తుంటే నాకు అనిపించింది. నేను స్కూల్లో మాకు మ్యాథ్స్ టీచరే లేదు, 6వ తరగతి నుంచి నేషనల్ స్కూల్లో చదువుకున్నాను నేను. అది దూరం ఉంది కాబట్టి ఎవరికి వేసినా వాళ్ళు రాకపోదు, లాంగ్ లీవ్ అని పెడతారు, ట్రాన్స్ఫర్ అని చెప్తున్నారు. 6th, 7th అయితే మ్యాథ్స్ టీచర్లే చెప్పకపోయేది. అప్పుడున్న ప్యాటర్న్లో 6th, 7th నో స్పెషలైజ్డ్ మ్యాథ్స్ టీచర్, ఎడ్యుకేటెడ్ టీచర్స్ యూజ్ టు టీచ్ మ్యాథమెటిక్స్. ఇక 8th, 9th, 10thకే మ్యాథమెటిక్స్ అసిస్టెంట్ ఉండేవాళ్ళు. మాకు ఎవరు లేరు. 6th నుంచి 10th వరకు వితౌట్ మ్యాథమెటిక్స్ టీచరు చదువుకున్నాను. మ్యాథ్స్ సొంతంగా చదువుకునేది నేర్చుకునేది, మిగతా పిల్లలకు చెప్పేది. నాకు మ్యాథ్స్ అంటే ఇక నాకంత ఎక్కువ ఎవరికి రాదు, నాకు అంతా ఇష్టం అనే భావనలో నేనున్నా. లాస్ట్ 3 నెలలకు ముందు ఒక ఆయన వచ్చాడు, శ్రీనివాసాచార్య మ్యాథ్స్ టీచర్. అప్పుడే ఎవరో చెప్పారు కాంపోజిట్ ఉంటుంది, ఇట్లా జనరల్ ఉంటుందని. నేను సార్ పోయి సార్ నాకు కాంపోజిట్ మ్యాథ్స్ తీసుకోవాలని ఉంది, నాకు మీరు పుస్తకం కూడా లేవు కదా మన తరం, LPS
ముందుగా ఇచ్చము పెట్టే భారత సమిత్రి ప్రియం రెండు చేతులం. వాళ్ళు బట్టలు కట్టుకున్నప్పుడే మన దగ్గర సిరి సంపదలు రత్నగర్భ జగద్గురు భారతదేశం. పాశ్చాత్యులు కళ్ళు తెరవకముందే ప్రపంచానికి విలువైన జ్ఞానాన్ని అందించింది భారతదేశం మిత్రులారా. అందులో కొన్ని గణిత భౌతిక ఖగోళ శాస్త్రాల ఎన్సైక్లోపీడియా అక్షర లక్ష అనే పుస్తకాన్ని రాసింది వాల్మీకి మహర్షి. రామాయణం 2 యుగాలకు ముందు. విమాన శాస్త్రం కనిపెట్టింది భరద్వాజుడు. కాస్మాలజీ గురించి చెప్పింది కపిలుడు. అణువుల ఉనికి గురించి చెప్పింది కనాదుడు. పైథాగరస్ కంటే 300 సంవత్సరాలు ముందే 800 బిఫోర్ క్రైస్ట్ పైథాగరస్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది బౌద్ధాయనం. ఎంత దురదృష్టం అంటే ఈరోజు భారత పిల్లలకు ప్రపంచం చెప్పుకోకపోయింది, మన దగ్గర మన పిల్లలకు మన విషయాలను చెప్పే పరిస్థితిలో మనం లేము. ఇప్పటికీ అది పైథాగరస్ అనే రాస్తున్నాం, పిల్లలకు పైథాగరస్ థీరం అనేది చెప్తున్నాం. ఇప్పటికి వరల్డ్ మ్యాథమెటిక్స్ ఫోరంలో క్లెయిమ్ చేయలేకపోయింది. కాంక్రీట్ ప్రూఫ్ని మన దగ్గర అన్నిటికున్నాయి ప్రూఫ్లు, క్లెయిమ్ చేయలేదు. ఇప్పుడు పైథాగరస్ కాదు బౌద్ధాయన అని కనీసం ఆల్టర్నేట్ అయినా మనం చెప్దాం. బుక్లో వస్తే పైథాగరస్ అని చదవండి బాబు, కానీ గుర్తుంచుకొని ఇది భారతీయుల కంట్రిబ్యూషను. ఇంత గొప్ప భారతీయులు ఉన్నారు అని చెప్తే వాళ్ళకు ఒక గౌరవం, ఒక ప్రౌడ్, ఒక గర్వం అనేది ఫీల్ కావాలి. వాళ్ళు ఏం లేదు, వీళ్ళు బిచ్చగాళ్ళు, బెగ్గర్లు, బిగ్గారిగాళ్ళు, భారతీయులకు ఏం తెలియదు, అంతా వాళ్ళకే తెలుసు, అన్నీ వాళ్ళే కనిపెట్టిరు అని మనం ట్యూనింగ్ చేసుకుంటూ పోతే తెలియకుండా పిల్లల మైండ్లలో ఎట్లా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ను నింపినట్టు అవుతుంది. ఒక పులి పిల్లను గొర్రెల మందల తెచ్చి పెంచితే గొర్రెలాగానే బిహేవ్ చేసినట్టు దాని అస్తిత్వాన్ని కోల్పోతారు. ఈ మెకాలే చేసిన గొప్ప ద్రోహం ఆయన బిడ్డను మేలు చేయొచ్చు. భారతదేశంలో భారతీయుల గొప్పతనాన్ని తెలియజెప్పకుండా కేవలం క్లరికల్ మెంటాలిటీ ఉండేటట్టు బానిస భావజాలాన్ని పెంపొందించే విధంగా విద్యాభ్యాసం ఉండాలని చెప్పి ప్రయత్నం జరిగిందో ఈ హిస్టరీ బుక్స్ కూడా మొత్తం విదేశీయులు, మనం బానిసత్వంలో ఉన్నాం కాబట్టి విదేశీయులు ముఖ్యంగా యూరోప్, లండన్లో ఉన్న మేధావులు వాళ్ళ గొప్పతనాన్ని ప్రతిబింబించే విధంగా రాసిన పుస్తకాలు. ఈవెన్ అలెగ్జాండర్ ఇన్వేషన్ అంటే దెర్ ఇస్ నో ప్రూఫ్ అని ఇప్పుడు యూ కెన్ సర్చ్ ఆన్ యూట్యూబ్. లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ కమింగ్ అవుట్, లాట్ ఆఫ్ ఫ్యాక్ట్స్ ఆర్ కమింగ్ అవుట్. వెర్ ఇస్ ద ప్రూఫ్? యూరోప్లో ఏ పుస్తకంలో ఎక్కడ రాసలేదు భారతదేశాన్ని జయించుడు మొత్తం కాదు. మన దగ్గర ఉన్న గొప్ప వాళ్ళ గురించి చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాం. పైథాగరస్ పిల్లలకు తప్పకుండా చెప్పాలి, మనం అబద్ధాలు చెప్పని అవసరం లేదు. లండన్ కూడా చెప్పంటే చెప్పకపోవచ్చు. మనం భారతదేశం భారతీయుల గొప్పతనాన్ని చెప్తే కొంతమంది అయినా భారతీయులలో గొప్ప వ్యక్తులు ఉన్నారు, మనం కూడా గొప్ప వ్యక్తులు కావచ్చు అనే భావన కలుగజేయాలి. ఆర్యభట్ట మీ అందరికీ తెలుసు, భూమి గోళంగా ఉందని. భూగోళం పేర్లోనే ఉంది, గోళం అంటే రౌండ్గా ఉంటుందని. కానీ మొన్నటి వరకు మన దగ్గర 1000 సంవత్సరాల ముందు నవగ్రహాల గురించి గుళ్ళల్లో ఉంటుంది. అంటే భూమి గోళమే కాదు, భూమి తిరుగుతూ ఉంది, తిరగడమే కాదు దాని వ్యాసార్థాన్ని ఎంత స్పీడ్గా తిరుగుతూ ఉంది, భూమితో పాటు నవగ్రహాల స్పీడ్ను కూడా క్యాలిక్యులేట్ చేసి ఏ టైంలో ఏ సెకండ్కు భూమి, సూర్యుడు, చంద్రుడు ఒక సరళరేఖ మీద వస్తాయి, సూర్యగ్రహణం, చంద్రగ్రహణం ఎప్పుడు పడుతుంది, ఇలాంటి అద్భుతమైనటువంటి సైన్స్ భారతదేశంలో 1000 సంవత్సరాల నుంచి ఉంది, ఇప్పటికీ ఉంది. 100 సంవత్సరాల తర్వాత ఏ రోజు సూర్యగ్రహణం పడుతుంది, చంద్రగ్రహణం పడుతుందో కూడా క్యాల్కులేషన్స్ ఉన్నాయి. ద క్యాలెండర్ ఈజ్ రెడీ ఈవెన్ టుడే. ఇప్పుడు కంప్యూటర్ వచ్చింది కానీ మాన్యువల్గా కూడా తయారు చేసే టెక్నాలజీ భారతీయులకు ఉన్నప్పుడు ప్రపంచంలో సోక్రటీస్ భూమి గుండ్రంగా ఉన్నందుకు అరే ఇక్కలేసి దానికి భూమి గుండ్రంగా ఉందని చెప్తున్నావు కదా, కనిపిస్తలేదు? భూమి చూస్తే ఎట్లుందిరా, కళ్ళ కనిపించేదేరా నిజము, వీడు మూడు కూడా చెప్పి విషమించి చంపి. భారతదేశంలో జ్ఞానము ఎంత ప్రాచీన కాలం నుంచి ఉంది, చెప్పిన వాళ్ళని గౌరవించినాం. ఇట్లా అనేక అద్భుతమైన విషయాలు ఉన్నాయి. 1500 సంవత్సరాలకు భాస్కరాచార్యుడు మనకు బ్రహ్మగుప్తుడు 0 మనకు అందించింది. వరాహ మిహిరుడు అయితే అద్భుతం మిత్రులారా. ఈయన ఆర్కిటెక్చర్ గురించి ఆగమ శాస్త్రం అంటే ఇప్పుడు వాస్తు శాస్త్రం అంటారు, ఆగమ శాస్త్రము
గ్రహాల గతులు, సూర్యగ్రహణం, చంద్రగ్రహణం, ఖగోళ శాస్త్రం, కృత్రిమ వర్షాల గురించి వరాహమిహిరుడు ఇవన్నీ విషయాలను సిద్ధాంత సంహితలో రాయడం జరిగింది. వ్యవసాయం, రత్నశాస్త్రం, జమాలజీ గురించి కూడా అసలు ఇంత 500 ఎప్పుడు క్రీస్తు 500 సంవత్సరాలు అంటే దాదాపు 1600-1700 సంవత్సరాల ముందు ఆయన రాసిన పుస్తకాలు ఉన్నాయి, మనకు అవైలబుల్ ఉన్నాయి. చాలా పుస్తకాలు కాల్ చేసిరు. తక్షశిల, నలంద 6 నెలలు పుస్తకాలు కాల్చబడి 6 నెలలు కాల్తూనే ఉన్నాయంటే ఎన్ని వేల పుస్తకాలను కాల్ చేసిరు మనం దొరకకుండా అది మనం చూడలేము. ఇంకా ఇది ఎంత పురాతనమైందంటే మ్యాథమెటిక్సే చెప్తుంది. కాల గమనం చచ్చిన జాతి కాదు అని కావదు ఏ యుగాలకైనా, వెన్నిచ్చిన జాతి కాదు పరుగెత్తు విరోధుని పిలిచి కౌగిట గుచ్చిన జాతిరా ఇది, మరుత్తరు శాఖల తోడ హాయిగా అచ్చెన కాయలాడుకునేరా మన కీర్తిల తామ తల్లికలు. టైం క్యాల్కులేషన్కి వస్తే త్రుటి అంటే 10⁻⁻7 సెకండ్స్. ఇప్పుడు ప్రజెంట్ డేలో కూడా ద స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ టైం అంటే సెకండ్ తీసుకుంటున్నాం. కానీ సెకండ్ 10⁻⁻7 అంటే మనం గుర్తుపెట్టుకోవాలి 1/1 crore అనుకుంటా. ఒక సెకండ్లో 1/1 crore వంతును త్రుటిలో తప్పింది భయ అంటారు. చూడు మాటలు వాడుతున్నాం మనం. అరే ఒక యాక్సిడెంట్ త్రుటిలో తప్పించుకోవడానికి. ఈ త్రుటి అంటే ఎంత అంటే అంత చిన్న కాలగమనంతో పాటు గతి, ముహూర్తము, రోజు, వారము, పక్షము, మాసము, ఆయనము, సంవత్సరం, యుగాలు, ఈ 4 యుగాలు కలిపితే ఒక మహాయుగం 43,20,000 సంవత్సరాలు. మన్వంతరం అంటే 72 మహాయుగాలు. కల్పకం అంటే 14 మన్వంతరాలు. ఇది బ్రహ్మకు ఒక రోజు అంటే భగవద్గీతలో ఉంటుంది సహస్ర వర్ష అని చెప్పి. అంటే 1000 సంవత్సరాలు అంటే 1,008 సంవత్సరాలు. 1,008 మహాయుగాలు అయితే బ్రహ్మకు ఒక రోజు. ఇట్లా 100 రోజులు అయితే బ్రహ్మ కూడా పోతాడు. అందుకే శివునికి కపాలాలు ఒక్కొక్క బ్రహ్మ చచ్చిపోతే ఆయన పురదీసేసుకుంటాడు. అంటే బ్రహ్మ కూడా కాలం ఉంది. ఒక యుగం ఎంత, ఒక మహాయుగం ఎంత, కల్పం ఎంత, మన్వంతరం ఎంత, ఇట్లా అద్భుతమైన కాల గణన భారతీయులకు తెలుసు. ఇప్పుడు జరుగుతున్నది శ్వేతవరాహ కల్పం, 7వ మన్వంతరం, వైవస్వత మన్వంతరం, 29వ మహాయుగంలో ఉన్నామని చెప్పి మనం ప్రస్తావన ఇంట్లో పూజ చేస్తే బాబనాలు వచ్చి జంబూ ద్వీపి, భరతవర్షే, భరతఖండి అని చెప్పి మీరు దక్షిణ దిగ్భాగే. గూగుల్ మ్యాప్ కూడా చెప్పదు. ప్రపంచంలో మొత్తం ఆకాశం నుంచి గూగుల్ మ్యాప్ తీసుకుంటే నువ్వు ఏడ కూర్చున్నావో, ఎక్కడ కూర్చొని ఏం సంకల్పం చేస్తున్నావో, ఎందుకోసం పూజ చేస్తున్నావో సంకల్పంలో అంత సైంటిఫిక్గా చెప్పడం జరుగుతుంది. ఇక పంచాంగం, అన్ని గ్రహాల గతులు. మెర్క్యూరీ 88 రోజుల 3 నెలలలో సూర్యుని చుట్టూ తిరుగుతుంది, ఫాస్ట్గా తిరుగుతుంది. 83 రోజులు అంటే 3 నెలలనే తిరిగి వస్తుందట. ఇట్లా ఒక్కొక్క గ్రహం. శని గ్రహం, భూమి 365 రోజులు పడుతుంది. మనకు తెలుసు భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి ఒక సంవత్సరం. శని భూమి చుట్టూ తిరగడానికి 29 సంవత్సరాలు పడుతుంది. చాలా స్లోగా తిరుగుతుంది. 29 ఇయర్స్ ఒక రౌండ్ కొట్టడానికి. అందుకే పెద్దలు చెప్తారు, జాతకం చూస్తే నేను శని పట్టిందా 7.5 వెరీ అన్లక్కీ నెంబర్ అంటారు. 7 7.5 7.5 అంటారు. వీడికి ఎప్పుడు 7.5 కాదు. అంటే అదేదో మామూలుగా వచ్చిన మాట కాదు. 7.5 సంవత్సరాలు శని పట్టింది అంటే ఏ పని చేసినా ముందరికి పోతలేదు, ఆలోచనలు రావు, ఆలోచనలు వచ్చినా ప్రకృతి సహకరించదు, ఏదో ఒకటి ఆపద ఎదురవుతుంది. ఎందుకు చెప్పింది అంటే దాని వెనకాల ఇప్పుడు సైంటిఫిక్ రీజన్. గూగుల్లో కొట్టండి, శని ఎంత టైం పడుతుంది అంటే 29 minutes. సో భూమి శని పోతుంది, భూమి స్పీడ్గా పోతుంది, శని స్లోగా పోతుంది. ఓవర్టేక్ చేయడానికి మనం రోడ్ మీద కూడా వెహికల్స్ ఒకటి ఓవర్టేక్ చేయడానికి టైం పడుతుంది. ట్రైన్ పోతుంది, కారు పోతుంది, ఒకటి ఓవర్టేక్ చేయాలంటే కొంత టైం పడుతుంది. భూమి శని గ్రహాన్ని ఓవర్టేక్ చేయడానికి 7.5 years పడుతుంది అని చెప్తుంది. కాబట్టి దాని వెనకాల కూడా సైన్స్ ఉంది. అదేవిధంగా మనకు లక్కీ అన్లక్కీ అంటారు. లక్కీ అన్లక్కీ ఏది లక్కీ నెంబర్ అంటే చాలామంది వెహికల్స్ కొనుక్కుంటారు, పైసలు పెట్టి మళ్ళీ 999. వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ 9 అంటే పిల్లలు అడుగుతుంటారు. మన మ్యాథ్స్ కాబట్టి చెప్పాలి, సిల్వర్ ఉన్నా లేకపోయినా. ఏదా అంటే మీ అందరికి తెలుసు
contribution to the development of mankind. Being a mathematics teacher, we should feel proud. మరొకసారి బాధ అనిపిస్తుంది మ్యాథమెటిక్స్ టీచర్గా ఒక్కొక్కసారి పని ఎక్కువ ఫలితం తక్కువ. కానీ ఇలాంటి సందర్భాలలో మనకు తృప్తి కలుగుతుంది. పని ఎక్కువ చేసినా ఎవరైనా మనకు కనీసం ఒక మంచి మాట, ఒక అప్రిసియేషన్ ఎవరైపోతే మనమే అప్రిసియేట్ చేసుకోవాలి. శబాద్ నాంత గొప్పోడు మేము మరి ఏం చేస్తాం. దట్ ఈస్ ద వే టు ఎంకరేజ్ అవర్ సెల్ఫ్. బాధపడే కంటే, ఎందుకంటే 6 పీరియడ్లు టీచింగ్ చేయడమే గొప్ప విషయం. అందులో టీచింగ్ మ్యాథమెటిక్స్ ఈజ్ ఎ ఛాలెంజ్, బట్ వైల్ ఇట్ రిక్వైర్స్ 2 things, mental and physical. You have to put both efforts together. అందులో టీచింగ్ మ్యాథమెటిక్స్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ సబ్జెక్ట్స్. మిగతాది చెప్పడం అంత కష్టం కాకపోవచ్చు, కానీ మ్యాథమెటిక్స్ ఇది చెప్తే కాదు చేస్తే వస్తుంది. సో మ్యాథమెటిక్స్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ సబ్జెక్ట్. ఇట్ ఈస్ ఎ స్కిల్. ఒకసారి వస్తే పోదు. ఇప్పుడు సైకిల్ తొక్కడం ఒకసారి వస్తే ఎట్లయితే మర్చిపోరో, స్విమ్మింగ్ చేయడం ఎట్లయితే ఒకసారి వస్తే మర్చిపోరో, మరి అవి చూస్తే రావు. మిగతా సబ్జెక్టులు చూస్తే వస్తాయి. టీవీలో అడ్వర్టైజ్మెంట్ రోజు తినుకుంటే అది పాట నోటికి వచ్చేస్తుంది. సో మ్యాథమెటిక్స్ ఈజ్ నాట్ లైక్ దట్. నేను పిల్లలకు చెప్తాను, బిడ్డ మిగతాయి చూస్తే వస్తాయి, వింటే వస్తాయి, కానీ మ్యాథమెటిక్స్ చూసి విని చేస్తేనే వస్తుంది. యాక్టివిటీ చేస్తూ ఒక్కోసారి మ్యాథమెటిక్స్ టీచరు చాక్పీస్ పట్టుకొని బ్లాక్ బోర్డ్ మీద క్వశ్చన్ రాసిన తర్వాత సాల్వ్ చేస్తూ ఉంటే ఒకసారి పొరపాటు జరుగుతాయి. ఆన్సర్ రాకపోతే ఆ టీచర్ పడే టెన్షను అది మాటల్లో చెప్పలేదు. సో మిగతా సబ్జెక్టులకు ఇది ఉండదు. ఒక్కొక్క పీరియడ్లో 4 యావరేజ్లో 4 ప్రాబ్లమ్స్ మనం బోర్డు మీద రాస్తే లెక్కలు చేయడము ఒకవైపు, ఆ 4 ప్రాబ్లమ్స్ బోర్డు మీద, అంటే 5 పీరియడ్లు చెప్పినా 5 4 20 లెక్కలు బోర్డు మీద రాయాలి, తుడపాలి. అంటే ఒక లేబర్ కంటే ఎక్కువ పని అవుతుంది. అదంతా అయిపోయినాక ఇప్పుడు మన దగ్గర ఉన్న ఇప్పుడు స్మార్ట్ బోర్డ్స్ వస్తున్నాయి, కానీ మనటి వరకు అది బ్లాక్ బోర్డ్సే దిక్కు మనకు. అది కూడా ఎలాంటి బ్లాక్ బోర్డ్స్ తెలుసు. ఆ మ్యాథ్స్ పీరియడ్ పోయి బయటకు వచ్చినట్టే పిండిగిరిలోకి వెళ్ళి పిండి బయటకు వచ్చినట్టే అవుతుండే మన పని. మొత్తం ఆ డస్ట్ లోపలికి పోతుండే, మొత్తం మీద పడిపోతుండే. అయినా విసుక్కోకుండా లెక్కలు చెప్పడంలో ప్రపంచాన్ని మర్చిపోయి పిల్లలకు పాఠాలు చెప్తున్న మ్యాథమెటిక్స్ మిత్రులకు మరీ అభినందనలు. మిత్రులారా, మామూలు విషయం కాదు. క్లాసు రూములో కరిగిపోయే మీ రక్త మాంసాలకు ఎవరయ్యా ఖరీదు కట్టే శరాబు. మ్యాథమెటిక్స్ పర్టికులర్. అరిచి తరిగిపోయే మీ ఆరోగ్యాలకు ఎవరయ్యా గుర్తింపునిచ్చే గరీబు. బండరాళ్ళ లాంటి విద్యార్థులను భలే శిల్పాలుగా మార్చే అపురూపమైన మీ నైపుణ్యానికి ఎవరయ్యా నాణ్యతనిచ్చే నవాబు. తనను మించిన వారు తన శిష్యులు కావాలని ఈరోజు ఇంతమంది మా శ్రీలాంటి మిగతా మిత్రులంతా పిల్లలను దిగుతారు. మీ పిల్లలను కూడా ఇంత శ్రద్ధగా తీసుకుపోయి మనం నేర్పియం, కానీ మా సార్ ఉన్నాడు ఆగి పిల్లలను ఎక్కించుకొని వచ్చాడు. చూడండి, అంటే మా పిల్లలు నేర్చుకోవాలి, మాకంటే ఉన్నతమైన స్థితిలో ఉండాలని చెప్పి, తనను మించిన వారు తన శిష్యులు కావాలని చెప్పి కోచింగ్ ఇచ్చి వాళ్ళకు స్ఫూర్తినిచ్చి వాళ్ళకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసి ఎంతో శ్రమకు ఓర్చి ఇక్కడ వరకు తీసుకొచ్చి వాళ్ళని పరీక్ష రాపిస్తూ మళ్ళీ ఈరోజు కూడా ఇదే బాధన. రోజు కనీసం ఈరోజు ఒకరోజు రిలాక్స్ అవుదాం అనుకుంటే మళ్ళీ సెమినార్ పెట్టి అనుకోకుండా పిలవగానే వచ్చి కూర్చున్నారు. ఈ ఓపికకు మై హ్యాట్స్ ఆఫ్ వన్స్ అగైన్ మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి ఎవరు మనతో సమానం కాలేరు, మనం బాధపడని అవసరం లేదు. ఇది పూర్వజన్మ పుణ్యం అనుకోవాలి మ్యాథమెటిక్స్ చెప్పడం అనేది. ఇక మ్యాథమెటిక్స్ గొప్పతనం తెలిస్తే ఎవ్వరు గుర్తించకపోయినా ముందు మన గొప్పతనం మనం గుర్తించాలి. అంతే తప్ప అయ్యో నేను మ్యాథ్స్ టీచర్ అయితే కదా, నేను ఫలానా టీచర్ అయితే ఎంత బాగుంటుండే, ఎంత అదృష్టం, సంవత్సరంలో 2 సార్లు విజిల్ కొట్టే డ్యూటీ అయిపోయింది. ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఎనీబడి.
బట్ ఒక్కోసారి జోకులో మాట్లాడుకుంటాం అయిపోతుండే కదా. కొందరైతే వచ్చి కూర్చొని టిఫిన్ చేసి పేపర్ పోతే కూడా వాళ్ళ డ్యూటీ అయిపోతుంది. ఈ బాగా మాటలే వచ్చినాయి. కాకపోతే మనం పాజిటివ్గా ఆలోచిస్తే ఈ అదృష్టం వాళ్ళకి లేదు. పిల్లల తలరాతలు మార్చే అదృష్టం మనకే ఉంది. అది ఒక గొప్ప అదృష్టంగా మనం భావిస్తే సంతోషంగా ఇంకా మన డ్యూటీ ముందు వెళ్ళొచ్చు. మిత్రులారా, ఇంతమంది మేడం చెప్తుంది, జంతువులో కూడా మ్యాథమెటిక్స్ నాలెడ్జ్ ఉంటుంది. చిన్నపిల్లలకు కూడా మ్యాథమెటిక్స్ ఎవ్వరు చెప్పకపోయినా బై డిఫాల్ట్ మనకు సాఫ్ట్వేర్ లోడెడ్ అన్నట్టు ఇన్ అవర్ మైండ్. ఏంటంటే ఇది మనిషికి మొట్టమొదలు నేర్పించింది మ్యాథమెటిక్స్, ఆ తర్వాత భాష వస్తుంది. ఇప్పుడు జంతువులకు కూడా మ్యాథమెటిక్స్ వస్తుంది అంటే వాటి కుప్ప పెడితే అవి పెద్ద కుప్పగా తీసుకుంటాయి, జంతువులు కూడా పోతాయి ముందు. అందుకనే ఈ కంపారిజన్ ఇది మ్యాథమెటికల్ కాన్సెప్ట్. కంపారిజన్ కావచ్చు, కౌంటింగ్ కావచ్చు, ఈక్వల్ కావచ్చు, ఇవన్నీ మనకు మ్యాథమెటిక్స్లో ఉండే కాన్సెప్ట్స్. లాజిక్ కావచ్చు, రిజల్ట్ కావచ్చు, ఇదంతా మ్యాథమెటిక్సే. ద డిఫరెన్స్ బిట్వీన్ మ్యాన్ అండ్ ఎనిమల్, సమ్ సే ఇట్ ఈస్ ఎడ్యుకేషన్, బట్ ఇన్ పర్టికులర్లీ ఇట్ ఈస్ డ్యూ టు మ్యాథమెటిక్స్. కోతులు, పులులు, సింహాలు యుగ యుగాల నుంచి వాటి జీవన విధానంలో ఎట్లాంటి మార్పు లేదు. అప్పుడు ఎట్లా బతుకున్నామో ఇప్పుడు అట్లే బతుకుతున్నాయి. కానీ మనిషి ప్రతిరోజు మనిషి జీవితంలో మార్పు ఎందుకు వస్తుందంటే బికాస్ ఆఫ్ మ్యాథమెటిక్స్. ఎవ్వడు నమ్మినా నమ్మకపోయినా గుండె బద్దలు కొట్టి బల్ల గుద్ది బాలకృష్ణ చెప్పినట్టు తొడగొట్టి మీసం దివి కూడా చెప్పొచ్చు. మ్యాథమెటిక్స్ పుణ్యమే. మ్యాథమెటిక్స్ కనుక వాటికి కూడా వచ్చి ఉంటే ఈరోజు మనం ఉండకపోను ఇట్లా. అవునా కాదా? ఇది ఎంతవరకు ఇది అతిశయోక్తి కాదు. డెవలప్మెంట్ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ ఓన్లీ డ్యూ టు ద డెవలప్మెంట్ ఆఫ్ మ్యాథమెటిక్స్. అనాది మానవుడి నుంచి ఎప్పుడైతే మ్యాథమెటిక్స్ కాన్సెప్ట్స్ డెవలప్ అవుతూ ఉన్నాయో మనిషిలో, మనిషి అభివృద్ధి ప్రారంభమైంది. ఈరోజు ఎవరైనా పుట్టిన ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం పడుకునే వరకు పడుకుంటున్నప్పుడు కూడా మనకు ఉపయోగపడే ప్రతి వస్తువు మ్యాథమెటిక్స్ పుణ్యమే. పనులు అనుకునే బ్రష్ కావచ్చు, తొడుకునే బట్టలు కావచ్చు, మిక్సీలు కావచ్చు, ప్రతి ఒక మెషిన్ తయారైందంటే అది మ్యాథమెటిక్స్ టెక్నాలజీ లేకుండా ఏ పని జరగదు. ఫైర్ కావచ్చు, వీల్ కావచ్చు, ఇవి ఎప్పుడైతే మనిషి కనిపెట్టిండో, ఒకప్పుడు ఎవరైనా చనిపోతే పక్క ఊరుకు వార్త అందియాలంటేనే ఒక రోజు పట్టేది. ఈరోజు అమెరికాలో ఏం జరిగినా, ఇక్కడ ఏం జరిగినా క్షణాల్లో అక్కడ లైవ్ కూడా చూపిస్తుంది. అది మీ తాత కొన ఊపిరిలో ఉన్నాడు, పానం పోతుందిరా అంటే గురుకుడు అంటుంటే వీడియో కాల్ చేసి చూడు ఎక్కడ వస్తున్నాయని కూడా చూపించే పరిస్థితికి వచ్చింది. అంటే అది మన మ్యాథమెటిక్స్ పుణ్యం. ఈరోజు డాక్టర్లు అద్భుతాలు చేస్తున్నారు. డాక్టర్లు వాడే ప్రతి స్టెథోస్కోప్, ఈవెన్ సిరంజి దగ్గర నుంచి ఒకప్పుడు కడుపు నొప్పి లేచి డాక్టర్ దగ్గర పోతే పండబెట్టి పొట్ట పోసి పేగులు తీసి అక్కడిక్కడ చూసి ఏం లేదని చెప్పి కుట్లేసే పరిస్థితి ఉంది. కానీ ఈరోజు స్కానింగ్ మిషన్స్ తయారు చేసినాం. అనేక విధాలుగా ఈరోజు అన్ని రంగాలలో స్కానింగ్ చేసి లోపల ఉంది ఆపరేషన్ చేయకుండా చూసి ఈరోజు ఆపరేషన్స్ కూడా తగ్గించి ఈరోజు లేజర్ ట్రీట్మెంట్లు కావచ్చు, నానో టెక్నాలజీ కావచ్చు, అనేక విధాలుగా ఈరోజు కిడ్నీ, ఒకరోజు కిడ్నీ ఆపరేషన్ అంటే ఇక మీరు బతకడానికి చెప్పేవాళ్ళు. ఈరోజు కిడ్నీ స్టోన్స్ను కూడా మనం నానో టెక్నాలజీ తోటి డ్రిల్లింగ్ చేసి వెంట్రుక లాంటి పైపు ద్వారా స్టోన్స్ బ్లాస్ట్ చేసి సక్కింగ్ చేసి అన్ని మళ్ళీ హాఫ్ అన్ అవర్లో లేచి పేషెంట్ను ఇంటికి పోమని చెప్పే పరిస్థితి. సో వైద్యం అయినప్పటికీ వ్యవసాయం కూడా చూడండి, ఈరోజు అన్ని మిషన్సే ఉన్నాయి. సో కిచెన్ రూమ్ నుంచి లాస్ట్కు స్పేస్ టెక్నాలజీ వరకు, ఈవెన్ సినిమా రంగం నుంచి అన్ని రంగాలు ఇదిగా ఎందు వలదు అందు లేదని సందేహం వలదు. ఎందెందు వ్యక్తి చూసిన మ్యాథమెటిక్స్ కంట్రిబ్యూషన్ అందరినీ కలదు. మిత్రులారా, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతిదీ మ్యాథమెటిక్సే. వంట చేయడం మ్యాథమెటిక్సే, పంట పండియడం మ్యాథమెటిక్సే, పాట పాడడం మ్యాథమెటిక్సే, ఆట ఆడడం